మన మనస్సుకి మనమే మాస్టర్. వింటుంటే అంత బావుందో కదా ఈ మాట. కానీ నిజంగా మన జీవితాన్ని మనమే కంట్రోల్ చేస్తున్నామా, లేక మన చెడు అలవాట్లకు బానిసలుగా మారిపోతున్నామా? ఈరోజు ఈ చాలా పాత కాని ఎప్పటికీ ముఖ్యమైన ఈ ఆలోచన గురించి కాస్త లోతుగా మాట్లాడుకుందాం. సరే, మన ఈ ప్రయాణాన్ని వేల సంవత్సరాల క్రితం నాటి ఒక సంస్కృత శ్లోకంతో మొదలుపెడదాం. ఇది మన ఇవాల్టి చర్చకు ఒక పునాది లాంటిది. ఈ చిన్న వాక్యంలోనే మనకు కావాల్సినంత జ్ఞానం దాగి ఉంది. అయితే ఇంతకీ ఆ శ్లోకం అర్థమేంటి? చాలా సింపుల్గా చెప్పాలంటే, మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. ఎవరితో? మన మనసు సహాయంతోనే మనల్ని మనం పైకి తీసుకురావాలి. చెడు అలవాట్లకు వద్దు అని చెప్పగలిగే ఆ బలమే మన జీవితాన్ని వెలుగుతో నింపుతుంది. ఈ ఐడియాను ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే మనం ఒక చిన్న కథలోకి వెళ్ళిపోదాం. ఒక సాధారణమైన సాయంత్రం జరిగిన సంఘటనలో ఒక గొప్ప నిజం ఎలా బయటపడిందో చూద్దాం. అదొక ప్రశాంతమైన సాయంత్రం వేళ. మన కథలో ఒక పాప ఉంది. తన పేరు రుషిక. తన ఇంట్లో ఆడుకుంటూ ఉంది. సరదాగా కార్టూన్లు చూద్దామని టీవీ ఆన్ చేసింది. మనలో చాలామంది చేసే పనే కదా ఇది. కాస్త రిలీఫ్ కోసం, సరదా కోసం మనము ఇలానే చేస్తాం. ఒక కార్టూన్ అయిపోయింది. వెంటనే ఇంకొకటి చూడాలి అనిపించింది. ఆగాలనిపించలేదు. చూసారా? ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. మనందరికీ అనుభవమే ఇది కదా. సరిగ్గా అప్పుడే ఆ సీన్లోకి చిన్న కృష్ణుడు వచ్చాడు. ఎందుకంటే మనం రోజు తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలు మన జీవితాన్ని ఎలా మారుస్తాయో చెప్పడానికి. కృష్ణుడు చాలా మెల్లగా చెప్పాడు, రుషిక, ఒకటి అవ్వగానే ఇంకోటి కావాలని అనిపిస్తోంది చూశావా? అదే ఒక అలవాటుకు మొదలు. చూసారా ఎంత సింపుల్గా ఒక అలవాటు మొదలవుతుందో? ఆ ఒక్క క్షణమే చాలా ముఖ్యం. రుషిక అప్పుడు చాలా అమాయకంగా అడిగింది, కృష్ణా, మరి కార్టూన్లు చూడటం తప్పా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే మనం చేసేవన్నీ చెడ్డ పనులు కావు కదా. దానికి కృష్ణుడు నవ్వుతూ చెప్పిన సమాధానం చూడండి. అబ్బే, కానే కాదు. కాని ఎప్పుడు ఆపాలో తెలియకపోతే ఆ అలవాటే నిన్ను నడిపిస్తుంది. సో ప్రాబ్లం ఆ పనితో కాదు, దాన్ని మనం కంట్రోల్ చెయ్యలేకపోవడంలో ఉంది. ఈ విషయం ఇంకా బాగా అర్థమవడానికి కృష్ణుడు కొన్ని ఉదాహరణలు చెప్పాడు. ఎక్కువగా చాక్లెట్లు తినడం, గంటల తరబడి మొబైల్ చూడటం, లేదా ఆడుకోకుండా రోజంతా ఒకే చోట కూర్చోవటం. ఇవన్నీ చిన్న చిన్న అలవాట్లే కదా, కాని అవే మనల్ని కంట్రోల్ చేయడం మొదలుపెడితే? సరే, మరి దీనికి పరిష్కారం ఏంటి? అసలైన బలం, అసలైన పవర్ ఎక్కడ్నుంచి వస్తుంది? దాన్ని తెలుసుకుందామిప్పుడు. కృష్ణుడిక్కడ ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఈ చిన్న చిన్న అలవాట్లకు స్టాప్ అని చెప్పగలగడమే నిజమైన బలం. మనకు నచ్చినదాన్ని ఎంజాయ్ చేయడం కాదు, ఎప్పుడు ఆపాలో తెలియడమే అసలైన సూపర్ పవర్. ఇక మనం కథలో క్లైమాక్స్కి వచ్చేశాం. మన జీవితానికి మనమే బాధ్యత తీసుకోవడం, మన పవర్ని మనం తిరిగి చేతుల్లోకి తీసుకోవడమన్నమాట. కృష్ణుడు చెప్పిన ఈ మాట చాలా పవర్ఫుల్. మనసు బాస్ కాదు, నువ్వే బాస్. అంటే మనసులో కోరికలొస్తాయి, ఆలోచనలొస్తాయి. వాటిని గమనించాలి, కానీ ఫైనల్ డెసిషన్ మాత్రం మనదే అవ్వాలి. ఇక్కడ మనం రెండు రకాలుగా బ్రతకొచ్చు. ఒకవైపు మనసుని బాస్గా చేస్తే మన అలవాట్లే మనల్ని నడిపిస్తాయి. ఇంకో ఎపిసోడ్ చూద్దాం, ఇంకొంచెం సేపు స్క్రోల్ చేద్దాం అంటూ మనల్ని లాగేస్తుంటాయి. కాని రెండోవైపు మనమే బాస్గా ఉంటే ఎప్పుడు ఆపాలో మనమే డిసైడ్ చేస్తాం. మనసు చెప్పేది వింటాం, ఓకే, కాని ఫైనల్ కాల్ మనదే. కృష్ణుడి మాటలు వినగానే రుషికాకు అంతా అర్థమైపోయింది. తన కళ్లలో ఒక వెలుగు వచ్చింది. అంటే నేను కనుక ఆపగలిగితే నేను బలవంతురాలినన్నమాట అని అడిగింది. చూశారా లెసన్ ఎంత బాగా కనెక్ట్ అయిందో? కృష్ణుడు నవ్వుతూ అన్నాడు, అవును, నీ అలవాట్లనుంచి నిన్ను నువ్వే కాపాడుకున్నప్పుడు నీకు నువ్వే హీరో. ఎంత మంచి మాట కదా. సెల్ఫ్ కంట్రోల్ అంటే మనల్ని మనం కాపాడుకునే ఒక హీరోయిజం అన్నమాట. సరే, ఈ కథ అంతా విన్నాం కదా. ఇప్పుడు ఈ ప్రశ్న మనకోసం. ఒక్క క్షణం ఆలోచిద్దాం. మన జీవితంలో ఏ ఒక్క అలవాటుకు మనం స్టాప్ చెప్పాలి? దాన్ని గుర్తించడమే మార్పుకు మొదటి అడుగు.